హాయ్ అండి, వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూడబోయేది గుంటూరు టు బుడంపాడు వెళ్ళే రోడ్లో ఉన్నటువంటి ఒక వెస్ట్ ఫేసింగ్తో ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్ అయితే మనకి సేల్కి రావడం అయితే జరిగిందండి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇల్లు కూడా చాలా ప్లానింగ్తో నీట్గా అయితే కట్టించుకున్నారు. మరి ఫ్రంట్ వ్యూ చూసినట్లయితే ఒక షాప్ కూడా పెట్టడం జరిగింది. నియర్ హైవే ఉండటం వల్ల వీళ్ళు ఓన్గా బిజినెస్ పెడదామని లేదంటే రెంటల్ పర్పస్ మీద వీళ్ళు ఇలా షాప్ కట్టడం అయితే జరిగింది. సో దీనికి వేరే వాళ్ళు మొన్నటిదాకా రెంట్కి అయితే ఉన్నారని చెప్పారు. సో ప్రజెంట్ సేల్కి రావడం వల్ల వాళ్ళైతే ఇప్పుడు ప్రజెంట్ ఖాళీ చేయడం అయితే జరిగిందండి. సో ఈ షాప్కి సెపరేట్గా ఒక గేట్, పైకి వెళ్ళటానికి అప్షేడ్స్ కూడా వీళ్ళు ముందుగానే రెడీ చేయడం అయితే జరిగిందండి. మరి లేట్ చేయకుండా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయినటువంటి ఇల్లునైతే చూద్దాము. సో చూస్తున్నట్లయితే స్టార్టింగ్లోనే వీళ్ళు గ్రీనరీతో అయితే స్టార్ట్ చేశారు. సో ఇదైతే చాలా బాగా నచ్చింది. అండ్ మొక్కలు కూడా చాలా బాగా నీట్గా అయితే వీళ్ళు రెడీ చేశారు. సో ఎవరైనా కష్టపడి ఇంటికి వస్తున్నట్లయితే ఇది పీస్ఫుల్గా అండ్ బ్యూటిఫుల్గా అయితే వాళ్ళకి కనిపిస్తుంది. హాల్ కూడా చాలా నీట్గా అండ్ ఫ్రీగా అయితే ఉంది. చూస్తున్నట్లయితే గుమ్మం దగ్గర కూడా వీళ్ళు గ్రీనరీని అయితే పెట్టారు. మరి హాల్ అయితే చూద్దాము. వీళ్ళు ప్రతిదీ పీస్ఫుల్గా అయితే వీళ్ళు చూస్తారనుకుంటా. చాలా నీట్గా అయితే చేశారు. సో నియర్ స్కూల్స్ అండ్ బిగ్ కన్వెన్షన్ హాల్ అయితే దగ్గరలో ఉంది. అండ్ టీవీ కూడా షెల్ఫ్ కూడా చాలా బాగా రెడీ చేశారు. సో కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయి. మరి ఒక ఇంటీరియర్ ఒకసారి లుక్ వేస్తే చాలా క్లాసిక్గా మరియు చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. మరి 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ బెడ్రూమ్ అయితే చిల్డ్రన్ బెడ్రూమ్. అండ్ చూస్తున్నట్లయితే కబోర్డ్స్, స్లైడ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు. సో చూపిద్దాము. అండ్ ఆ కబోర్డ్స్ కూడా చూడొచ్చు, బ్లాక్ అండ్ వైట్లో ఇచ్చారు. సో చాలా అయితే చాలా బాగుంది. సో దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వలేదు. సో ఇది చిల్డ్రన్ బాత్రూమ్ అండ్ కంబైన్డ్ బాత్రూమ్గా బయట అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఇంటీరియర్ చూస్తే చాలా చిల్డ్రన్స్కి నచ్చే విధంగా షేప్స్ పరంగా అండ్ కలర్స్ పరంగా చాలా బాగా చేశారు. క్వాలిటీలో ఎక్కడ తగ్గకుండా కింద టైల్స్ కూడా చాలా నీట్గా అయితే చేశారు. అండ్ మరి సెకండ్ బెడ్రూమ్కి అయితే ఒక లుక్ వేద్దాం. సేమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఎలా అయితే ఉందో పేరెంట్స్ బెడ్రూమ్ దగ్గర కూడా అలాగే బ్లాక్ అండ్ వైట్ కంబైన్లో వీళ్ళు కబోర్డ్లు అయితే రెడీ చేయడం అయితే జరిగింది. సో చాలా బాగుంది కదా. మరొక్కసారి దీనికి కూడా ఇంటీరియర్ అయితే ఒకసారి చూద్దాము. ఎక్కడ తగ్గకుండా ప్రతి హాల్ కానీ కిచెన్ కానీ రూమ్స్ కానీ చాలా నీట్గా అయితే చేశారు. మరి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నటువంటి ఒకసారి అయితే చూద్దాం. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగా అయితే రెడీ చేశారనే చెప్పచ్చు. సో బ్లూ అండ్ వైట్ బాత్రూమ్కి వచ్చి టైల్స్ చాలా బాగున్నాయి. బ్లూ అండ్ వైట్ చాలా బాగున్నాయండి. మరి హాల్కి అయితే వెళ్ళిపోదాం. సో వీళ్ళైతే చాలా పీస్ఫుల్గా అయితే ఉన్నట్టయితే కనిపిస్తుంది. సో దీనికి ఇక్కడ మనం పూజ గదిని అయితే చూడొచ్చు. సో పూజ గదులు వీళ్ళు సెపరేట్గా వీళ్ళైతే తయారు చేయించుకోవడం జరిగింది.
సో షేప్ అండ్ కబోర్డ్స్ కూడా డిజైన్ చాలా బాగుందండి. మరి పక్కనే ఉన్నటువంటి కిచెన్ కూడా ఒకసారి చూడొచ్చు. సో సెపరేట్ కిచెన్కి ఒకటి ఇచ్చారు. సో దీనికి మనం కావాలనుకుంటే కర్టన్స్ కూడా పెట్టుకోవచ్చండి. సో పైన పింక్ కలర్ ఇచ్చారు. సో లేడీస్కి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అలాగే చేతికి అన్నిటి విధంగా గ్లాస్తో తయారు చేసిన ఒక కబోర్డులు కూడా వీళ్ళు కింద ఇవ్వడం అయితే జరిగింది. సో చాలా అయితే బాగుందని చెప్పచ్చు. ఇలాగా ఎటువంటి నీట్గా ఉంచుకోవడానికి ఇట్లాగా వేరే అయితే ఇచ్చారు. సో దీంట్లో మనం గ్యాస్ పెట్టుకోవచ్చు. మరియు ఒకసారి వరండా కూడా ఒకసారి చూద్దాము. వరండా పైకి కూడా వెళ్దాము, ఒకసారి చూద్దాము. సో ఇటు పక్కన వచ్చినట్లయితే వీళ్ళు చెప్పారు ముందుగానే 24 hours వాటర్ అయితే వస్తాయని చెప్పారు. సో కింద చూసినట్లయితే బోర్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో పైప్స్ కూడా ఇచ్చారండి. సో వాటర్కి ఎటువంటి అయితే ఇబ్బంది అయితే లేదు. సో అప్స్టేట్స్కి అయితే చూద్దాము. మరి ఇక్కడ సైడ్ చూస్తున్నట్లయితే మరి ఇంటీరియర్తో పాటు ఎక్స్టీరియర్ కూడా వీళ్ళు ఎక్కడ తగ్గకుండా బయట కూడా వీళ్ళు చాలా బాగా అయితే నీట్గా పీస్ఫుల్గా అయితే చేశారని చెప్పడానికి ఇబ్బంది అయితే లేదు. మరి ఇక్కడ సెకండ్ బాత్రూమ్ అయితే చూడొచ్చు. ఇది కంబైన్డ్ బాత్రూమ్ అండి. సో చిల్డ్రన్కి బాత్రూమ్ ఇవ్వకుండా ఇట్లా సెపరేట్గా కంబైన్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి పైకి వెళ్దామండి. మరి ఈ ఇంటికి ముందైతే 30 feet అయితే రోడ్డు అయితే ఇవ్వడం జరిగింది. సో అదే ఫీట్ రోడ్డు స్ట్రైట్కి వెళ్తే హైవేనే తగులుతుంది. సో బుడంపాడు వెళ్ళే రోడ్లో అండి. ఇల్లు అయితే చాలా నీట్గా క్లాసిక్గా ఉంది కదా. చూశారు కదండి వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మరి ఓనర్ మనకి హౌస్ మరియు ముందున్న షాప్స్ రెండు కలిపి మనకి 58 lakhsకి అయితే ఇస్తున్నారండి. మంచి ప్రైస్ అనే చెప్పచ్చు. 58 లక్షలు అండర్ 60 lakhsలో ఒక మంచి ప్రైస్ అని చెప్పచ్చు. సో రీజనబుల్ ప్రైస్ అండి, ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి. అండ్ ఏ ఏరియాలో హౌసెస్ మీరు చూడాలనుకుంటున్నారు కింద కామెంట్ అయితే తెలపండి, నేను చూపిస్తాను. మరి థ్యాంక్ యూ. జై హింద్.